తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఊరేగింపు చేసుకొని ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో రాత్రి 9 గంటల సుమారు 9 గంటల 20 నిమిషాల్లో మేమంతా ఇంట్లో డోర్లు వేసుకొని ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది రాళ్ళు శబ్దం వేసుకుంటూ పెద్దగా అరుచుకుంటూ మా కాంపౌండ్లోకి ప్రవేశించడం జరిగింది. ఏది బయట శబ్దం వస్తుందని చెప్పి మేము వాచి చేసి చూసినప్పుడు కొంతమందిని ఐడెంటిఫై చేసాం. అది పోలీసులు కంప్లైంట్ రూపంలో మనం ఇచ్చాం. అప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని పోలీసులకు ఈ యొక్క డిఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత డిఎస్పీ గారు వాళ్ళందరూ వచ్చి పోలీస్ సిబ్బంది వచ్చి పిలిచినప్పుడు బయటకు వచ్చి చూస్తే బయట ఈ కారులో ధ్వంసం చేయడము, ఇంటికి సంబంధించిన రైలింగ్ గ్లాసులన్నీ పగలగొట్టడము, విచేతన క్రాకర్స్ పెంచడం ఇవన్నీ జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా అల్లరి మూకలు వాళ్ళు దాడి చేసినప్పుడు మేము ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము పోలీస్ అధికారులకు రిపోర్ట్ చేశాం. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంతవరకు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. గెలుపోవడం సహజం, కానీ గెలిచినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది, ఓడినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు దౌర్జన్యాలు చేయడమే పరమావధిగా, భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతుంది. మొదటి నుంచి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా మా ప్రచార రథాలపైన దాడులు చేయడం, మా వాళ్ళ మీద గాయపరచడం జరిగింది. అదే సంస్కృతి నిన్న కూడా స్వయంగా ఇంటి ఆవరణలోకి వచ్చి ఇంట్లోకి వచ్చి దాడి చేయడం. నేను పూర్తిగా ప్రజాస్వామ్యవాదులందరూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే అధికారం వచ్చినటువంటి మనుషులు ఎవరైనా కూడా ఏదైనా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉంటుంది, కానీ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళపైన దాడులు చేయడం అనేది ఇది సంస్కృతి కాదు. కొత్త ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే మేము సహకరిస్తాం, కానీ దాడులు చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిఘటిస్తాం. కార్యకర్తలతో కలిసి దాన్ని ప్రజా సమస్యల్లో ప్రజలతో కలిసి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గంటలు గడవక ముందే ఇంత పెద్ద ఎత్తున ఒక మూక వచ్చి దాడి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయము. ఈ ప్రాంతంలో మొత్తం రాయలసీమ ప్రాంతంలోనే ఈ ప్రాంతం చాలా శాంతి భద్రతలకి కానీ శాంతియుతంగా ఉండే పద్ధతికి అలవాటు పడిన ప్రజలున్న ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎక్కడా లేనట్టుగా ఇలాంటి హింస చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరం. దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టబద్ధంగా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. అంతేకాకుండా కేవలం 24 గంటలే కాబట్టి అయ్యింది, ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తూ ఉన్నాను. పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పటి వరకు బాగానే కంట్రోల్ చేశారని నేను నమ్ముతున్నాను. ఇంకా కూడా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి హింస కానీ చెలరేయకుండా చూడాలని తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఎక్కడైనా కూడా చెలరేగితే మేమందరం కలిసి కూడా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తున్నాం. ఆ పరిస్థితి రాకుండా ఎవరైతే గెలిచి అధికారంలోకి వస్తున్నారో వాళ్ళే ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు చాలా విలువ ఉంటుంది. ఆ విలువను కాపాడుకోండి. ఇలాంటి పనికిమాలిన పనులకు ఉపయోగించొద్దని నేను మనసారా వాళ్ళకి తెలియజేస్తున్నాను, హితవు పలుకుతున్నాను. పోలీసులు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. మా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి మేము ఎలాంటి సమన్వయం పాటిస్తున్నాము, ఎలాంటి హింసకు చెలరేయకుండా చూసుకుంటాము. అవతల పార్టీ వాళ్ళని కూడా అది చేయాలని కూడా కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా వస్తే మా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మా ఆత్మరక్షణకి మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాము. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంత బాగా మమ్మల్ని బతికినిస్తే అంత మేలని కూడా తెలియజేస్తున్నాం.